ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ మధ్య ఆర్యా 20 ఇయర్ సెలబ్రేషన్ జరిగింది. కానీ ఈ సినిమా కంటే ముందు తన వద్ద మరో స్క్రిప్ట్ ఉందట. దాని వెనుక కథ చెప్పాడు బన్నీ. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అల్లు అర్జున్. గంగోత్రి చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. తొలి మూవీతోనే ఆకట్టుకున్నాడు బన్నీ. కానీ తన మార్కు మాత్రం కనిపించలేదు. దర్శకేంద్రుడి ప్రభావమే కనిపించింది. అనంతరం అల్లు అర్జున్ కి సినిమాలు లేవు. ఏ స్క్రిప్ట్ నచ్చడం లేదు. ఆల్మోస్ట్ జీరో పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోయే పరిస్థితిలో ఉన్నాడు బన్నీ. ఆ సమయంలో ఓ స్క్రిప్ట్ వచ్చింది. అదే భద్రా మూవీ. బోయపాటి శ్రీను ఈ కథని బన్నీకి చెప్పాడట. కానీ అంతగా ఎగ్జైట్ కాలేకపోతున్నాడట బన్నీ. చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్నాడు. ఇలాంటి కన్ఫ్యూజన్ లో ఉన్న సమయంలో సుకుమార్ కలిశాడు. ప్రసాద్ ల్యాబ్ లో సుకుమార్ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కథ చెప్పడం, కథకు ఎగ్జైట్ కాగా ఎలాగైనా ఈ స్క్రిప్ట్ చేయాలని తప్పించారు. కానీ అల్లు అరవింద్, దిల్ రాజు వంటి టీం కి నమ్మకం కుదరడం లేదు. వినాయక్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో చిరంజీవి మాటలతో రంగంలోకి దిగారు. అయితే అప్పటికి ఆర్య చేయాలా, భద్ర చేయాలా అనే డైలమా కూడా కొనసాగిందట. ఎందుకో సుకుమార్ స్క్రిప్ట్ బాగా ఎగ్జైట్ చేస్తుందని దీంతో భద్రాని వదులుకున్నాడట బన్నీ. అలా ఆ మూవీ రవితేజ వద్దకు వెళ్ళింది. బోయపాటిని పరిచయం చేస్తూ రవితేజ చేసిన భద్ర చిత్రం సైతం పెద్ద విజయాన్ని సాధించింది. మాస్ మహారాజాకి మాస్ హిట్ ని అందించింది. బన్నీ రిజెక్షన్ తో రవితేజ జాక్పాట్ కొట్టేశాడు. అయితే అప్పటికే వరుస హిట్లతో స్టార్ హీరోగా ఉన్నాడు రవితేజ. ఆ సమయంలోనే ఆ మూవీ చేసి అదరగొట్టాడు. మాస్ ఇమేజ్ ని కూడా పెంచుకున్నాడు. మరోవైపు అల్లు అర్జున్ కూడా ఆర్యతో సంచలన విజయాన్ని సాధించాడు. అప్పట్లో ఈ మూవీ ట్రెండ్ సెట్టర్. పాటలు కుర్రకారిని ఒక ఊపు ఊపేశాయి. అయితే బన్నీకి ఆర్యానే బెస్ట్ చాయిస్. భద్రా సినిమా చేసే అంత ఏజ్ లేదు, మాస్ ఇమేజ్ కూడా లేదు. కాబట్టి ఆ మూవీని వదులుకోవడమే బెటర్ చాయిస్ అని అభిమానులు, క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బన్నీ పుష్ప 2లో నటిస్తున్నారు. ఇది ఆగస్టు 15 విడుదల కాబోతుంది. మరి దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.